హాయ్ అండి. ఎలాంటి మసాలా లేకుండా వంకాయ కోడిగుడ్లు కర్రీ తయారీ. సో, దానికోసం కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక 1 కప్ ఆనియన్స్, 2 పచ్చిమిర్చి చిలుకలు, ఒక రెమ్మ కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోండి. అందులో కొద్దిగా పసుపు, ఉప్పు వేసి ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయినాక కట్ చేసినటువంటి వంకాయ ముక్కలు వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసి అందులో కొద్దిగా సాల్ట్ వేసి మూత పెట్టి మగ్గించుకోండి. ఈ విధంగా వంకాయ ముక్కలు అనేవి మగ్గిన తర్వాత అందులో సరిపడా కారం వేసుకుని బాగా ఫ్రై చేయండి. నెక్స్ట్ అందులో ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకుని మూత పెట్టి కర్రీని ఉడికించుకోండి. 2 నిమిషాల తర్వాత బాయిల్ చేసినటువంటి ఎగ్స్ని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోండి. వాటిని అందులో వేసుకోండి. ఒక 5 ఎగ్స్ వరకు వేసుకుని కర్రీని మూత పెట్టి ఉడికించుకోండి. సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. సో కర్రీ ఫైనల్గా దగ్గర పడే వరకు లో ఫ్లేమ్లో పెట్టి కర్రీని ఉడికించుకోండి. ఫైనల్గా కొత్తిమీర కరివేపాకు వేసి సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి.